హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు అమరావతి ప్రాంతానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం జరిగింది. అది మన ఛానల్లో ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. ఆ వీడియో ఎక్కువ రీచ్ అవ్వలేదు, కానీ అందులో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, ప్రతి ఆంధ్రుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. సో అది రీచ్ అవ్వలేదు కాబట్టి కొన్ని విషయాలు పురుషోత్తం రెడ్డి గారు ప్రస్తావించినటువంటి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ అర్థం కావాలంటే ఇక్కడ అమరావతికి సంబంధించి ఎవరూ చెప్పనటువంటి చర్చ జరగనటువంటి విషయాలపైన చర్చ జరగాలి, ప్రజలకు ఆ విషయాలు తెలియాలి. ఒకసారి ఏమిటి ఆ కీలక విషయాలంటే నిజంగా ఆసక్తికరమైన అంశాలు, నిజంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే నష్టపోయేది మీరే. ఏ రకంగా ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రపంచ రాజధాని చెప్పి 29 గ్రామాలతో కలిపి మున్సిపాలిటీగా మారడం మనం చూస్తూ ఉన్నాం. సరే, ఓకే, నగరాలు ఉన్న చోట రాజధాని నిర్మాణం జరగాల, రాజధాని నిర్మించిన తర్వాత నగరాలు నిర్మించాలా, ఇది పాయింట్. సో ఇక్కడ రాజధాని నిర్మించి నగరాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఏంటన్నది కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ హైదరాబాదే తీసుకోండి ఎగ్జాంపుల్. హైదరాబాద్ గురించి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 1956 నవంబర్లో రాజధానికి ఏర్పడినప్పుడు అప్పటికే 40 లక్షల జనాభా ఉంది అక్కడ. అప్పటికే అంటే పబ్లిక్ ఉండి నివాసం ఉండి ఒక నగరం నిర్మాణం జరిగిన చోటే రాజధాని పెట్టారు. కొత్తగా రాజధానిని పెట్టి ఇక్కడ నగరాన్ని నిర్మించలేదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలాంటివన్నీ కూడా అదే రకంగా రాజధాని ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలు. అలా కాదు, దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో దీనికి సంబంధించి శివరామకృష్ణ కమిటీ అనేక వాస్తవాలు, దీని పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి భవిష్యత్తులో అనేటువంటిది చాలా వివరంగా చెప్పారు వాళ్ళు. అయినా కూడా పెడచౌన పెట్టి మరి ఏమంటారు, గతంలో ఈ రాజరిక పోకడలకు పోతారు కదా, ఆ రకంగా పోయినటువంటి పరిస్థితి. దాని ఎఫెక్ట్ ఏ రకంగా ఉందంటే ఇప్పుడు రైతుల నుంచి 33,000 ఎకరాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మిగతా ఎకరాలు అంటే 54,000 ఎకరాలు తీసుకున్నారు. అయితే దీంట్లో ఈ రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములకు సంబంధించి ఈ కౌలు ఇస్తున్నారు ఎంత, ఇప్పటికీ 2,500 కోట్ల రూపాయలైంది ఇప్పటివరకు ఇచ్చినది. ఓకే, ఎప్పటి వరకు ఇవ్వాలి ఇది? ఈ ప్లాట్, రిటర్నబుల్ ప్లాట్ ఏవైతున్నా అవి ఇచ్చేంత వరకు వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీంతోపాటు ఇప్పుడు కొత్తగా ఏంటంటే మరో 50,000 ఎకరాలు తీసుకుంటున్నారు ఇది కాదని చెప్పి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 4,500 కోట్లు, 4,000 కోట్లకు పైగా అవుతుంది. అది కూడా ఆ రిటర్నబుల్ ప్లాట్ ఇచ్చేంత వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, వాటికి సంబంధించి డెవలప్మెంట్ చేయడం కానీ, ఇట్లా అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి, ఈ ప్లాట్లు డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎకరానికి 3 ప్లాట్లు ఇవ్వాలంట. దీనికి ఇట్లా ఈ లెక్కన చూసుకుంటే 1,10,000 ప్లాట్లు ఏమవుతాయని చెప్తున్నారు. సో దానికి లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కాన్సెప్ట్, బ్లూ సిటీ కాన్సెప్ట్ తీసుకున్నారు. అంటే రాజధాని నిర్మాణం చేస్తున్న దాంట్లోకి ఈ వరద నీరు రాకుండా నివారించేందుకోసం అని చెప్పి 3 వాగులు 2 ఉపవాగులు తీసుకున్నారు. దానికి 8,000 కోట్ల రూపాయలు. ఇలాంటి ప్రాంతంలో ఎందుకని మొత్తుకున్నది అందుకే. సో ఇది దాంతోపాటు రాజధాని కార్యాలయాలు నిర్మించడం కోసం అని చెప్పి ఎంత, ఇవన్నీ కలుపుకుంటే కనుక 1,50,000 కోట్ల రూపాయలు కావాలి టోటల్గా. ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ రాజధాని ప్రాంతానికి చేసినటువంటిది ఎంత అంటే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పటివరకు. ఓకే, అయితే ఇక్కడ వివిధ బ్యాంకుల్లో ఒక 6-7 బ్యాంకులు తీసుకున్నారు. అందులో అప్పుల ఒప్పందం ప్రకారము 47,000 కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకుంటే దశల వారీగా అమౌంట్ వస్తుంది, దశల వారీగా. సో ఇప్పుడు తీసుకున్నది తర్వాత వచ్చేది మొత్తం కలుపుకుంటే సుమారుగా ఒక 60,000 కోట్ల రూపాయలు అనుకోండి. కావాల్సింది ఎంత, 1,50,000 కోట్ల రూపాయలు. అంటే ఇంకా పైన దగ్గరగా 70,000 కోట్ల రూపాయలకు పైగా కావాల్సి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎప్పుడు పూర్తి కావాలి, ఏంది దీని లెక్క ఏంది, దీని భారం ఏంది? ఇంత జరిగినా కూడా ఏదేందో తెలుసా, ఇక్కడ అంటే 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరే, సప్పో ఏదో రకంగా తెచ్చి పెట్టినా కూడా కేవలం ఇక్కడ ప్రాథమిక అవసరాలకు మాత్రమే, ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో వాటికి సంబంధించి మాత్రమే ఇక్కడ నగరాలు నిర్మాణం అనేది జరగదు. ఇక్కడ వాళ్ళు చెప్పిందే, మనం చెప్తున్నది ఏం కాదు. మళ్ళీ నగర నిర్మాణం అనేటువంటిది లేనే లేదు. మరొకటి,
ఇక్కడ ప్రపంచ బ్యాంకు దగ్గర 15,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు అప్పు 20 సంవత్సరాలకు కానీ తిరిగి వడ్డీతో పాటు చెల్లించేందుకు 45,000 కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నారు. ఎవరు కట్టాలి ఈ అప్పు? చంద్రబాబు నాయుడు గారు కడతారా? లేదు కదా. వారికి సపోర్ట్ చేసే మీడియా కడతదా? లేదు కదా. అమరావతిని చూసి ఓర్వలేకపోతున్నారని చెప్పేవాళ్ళు కడతారా? లేదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తినే పడుతుంది. ప్రతి ఆంధ్రుడి నెత్తిన ఇది పడుతుంది. దీన్ని ఇదంతా సరే పక్కన పెట్టి కొంతమంది చెప్పేదాని ప్రకారమే లేదు అద్భుతంగా అప్పు చేసిన ఇంకోటి చేసిన అద్భుతమైన నిర్మాణాలు ఉంటాయంటే ఇక్కడ రాజధాని నిర్మాణానికి అభివృద్ధికి సంబంధం లేదన్నది మేధావులు చెప్తున్నటువంటి మాట. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉన్నారంటే నోయిడా, నూతన నగరాలకు సంబంధించి నోయిడా కానీ నవాసా, ఈ మహారాష్ట్ర దగ్గర తీసుకున్న దాంట్లో వీటిని ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నారు. ఈ నవాసాలో 20,000 ఎకరాలలో ఏసీసీ ఒక పెద్ద నగరాన్ని నిర్మించింది. ఇండ్లు కానీ అవన్నీ కానీ నిర్మించింది. 5 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేసింది. కానీ 2,000 మంది మాత్రమే వచ్చారు అక్కడికి. మరి ఇప్పుడు దాన్ని ఏమంటున్నారంటే గోస్ట్ సిటీ అని పిలుస్తూ ఉన్నారంట. ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు? అదే అంటారు. అండ్ నోయిడా లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి ప్రాంతం, పెద్ద కానీ నగరంగా అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే దాని పక్కనే ఢిల్లీ, గజియాబాద్ ఇవి ఉన్నాయంట దాని పక్కన. సో ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళంతా సాయంత్రానికి ఆ ట్రైన్లో ఆ ప్రాంతానికి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారంట. సో ఇక్కడ ఈ కొత్త నగరం అనేటువంటిది డెవలప్ అవ్వలేదు. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదనేటువంటిది మేధావులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికీ చాలామంది విజయవాడ, గుంటూరుకి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఆ ప్రాంతానికే వెళ్తారు. రేపటి రోజైనా సరే అదే రకంగా జరుగుతుంది. అండ్ హైదరాబాద్ కూడా వచ్చే వాళ్ళు ఇక్కడ నుంచి కూడా తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంట మరి. సో ఇలాంటప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అనేటువంటి ప్రశ్న మేధావుల నుంచి వస్తుంది. సో ఇట్లా ఒకటేమిటి రెండేమిటి చాలా 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 ఉన్నాయి. రైతుల యొక్క కష్టాలు, రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి కానీ వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవన్నీ ఇచ్చేంత వరకు చాలా టైం పడుతుంది. అదే జగన్ గారు చెప్తున్నారు. ఇది అయ్యేటువంటి పని కాదు. ఈ అమరావతిలో పెట్టేటువంటి ఖర్చులో 10% పెడితే మావిగన్ అనే పేరుతో అయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ప్రాంతాలు ఏవైనా ఇవన్నీ కూడా తొందరగా అంటే తక్కువ కాలం 10 సంవత్సరాల కాలంలో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వనరులన్నీ తీసుకొచ్చి ఒక చోట చేయడం వల్ల మిగతా ప్రాంతం అంతా దెబ్బతింటుంది. ఇది సమగ్ర అభివృద్ధి, సమాన అభివృద్ధి ఏ రకంగా అవుతుంది? మిగతా ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. సో ఇది ఎందుకని ఆలోచన చేయడం లేదు? రాచరిక పోకడలకు ఎందుకు పోతున్నారు అనేటువంటి ప్రశ్న ఈరోజు వస్తూ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటున్నది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మావిగన్ అంటే మొదట వీళ్ళు చీదరించుకొని సైకో అని, లండన్ మందులు అని చెప్పి పిచ్చోడు అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఈ మావిగన్కి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అని అంటే ఖచ్చితంగా దీనివల్ల యూజ్ ఉంది కాబట్టే, ఈ బినామీలకు నష్టం జరుగుతుంది కాబట్టే. దీని గురించి ఇట్లా నిజాలు బయటకు వచ్చే కొద్దీ ప్రజలకు ఒక అవగాహన వస్తే నిజంగా మనకు నష్టం జరుగుతుంది కదా అని చెప్పి మద్దతు ఇస్తారు. కాబట్టి దీన్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రజలందరూ కూడా మీకు నష్టం జరుగుతున్న విషయాన్ని మర్చిపోకండి. మీకు చంద్రబాబు నాయుడు గారన్నా, టీడీపీ పార్టీ అన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, లేకపోతే ఎవరైనా సరే మీకు అభిమానం ఉంటే ఓటు వేసుకొని తప్పు లేదు. కానీ ఇలాంటి మీకు నష్టం జరిగేటువంటి అంశాలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించండి. అక్కడ చంద్రబాబు గారిని తప్పు పట్టాలనో ఇంకోటో కాదు, తిట్టమనో కొట్టమనో కాదు. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మనకు ఎవరి నిర్ణయం వల్ల, ఎవరి విధానాల వల్ల మంచి జరుగుతుందని ఆలోచించుకోవాలి. ఇది మేధావులు చెప్తున్నటువంటి మాట, ఒక జగన్ గారు చెప్తున్నారని కాదు. గతంలో చాలామంది మేధావులు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు పురుషోత్తమ్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు ఎందుకు చెప్తా ఉన్నారంటే మీకు అవగాహన పెంచేందుకు, దాని వెనక ఏమేమి ఉన్నాయనే నిజాలు, వాస్తవాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాస్తవాలు తెలుసుకోండి. మీకు వాస్తవాలు తెలిస్తే జగన్ గారు మావిగన్ ఏంటనేది అర్థమవుతుంది. మరికొన్ని విషయాలు మావిగన్కి సంబంధించి మరికొన్ని విషయాలు ఇంకా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.